అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లీలా గారు. మేడం నమస్తే అండి. నమస్తే మా. మేడం, జోగి రమేష్ గారు కల్తీ మద్యం తయారు చేసిన విషయంలో అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయనకి మొత్తం మీద బెయిల్ వచ్చింది, బయట కూడా వచ్చారు. అయితే వైసీపీ వాళ్ళందరూ ఏంటంటే కావాలని అక్రమ అరెస్టు చేస్తున్నారు, మమ్మల్ని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి జైలుకి వెళ్ళే ముందైనా జైలు నుంచి బయటకు వచ్చారన్నప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అంతే కదా, మరి అలానే అనాలి కదా, లేకపోతే నేను నిజంగానే తయారు చేశాను అందుకనే నన్ను అరెస్ట్ చేశారని చెప్తారా? అంటే సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా దొరికాక కూడా ఈ విధంగా ఎలా మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఏదైనా సరే అదే పేకాటే తమ్ముడే అన్నట్లుగా మీరు ఏదైనా తప్పు చేయనివ్వండి, ఏదైనా వీళ్ళు అఘాయిత్యాలు అన్యాయాలు చేయనివ్వండి, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వాళ్ళ లీడర్లకి వీళ్ళు ఏం చెప్పుకోవాలి? నాకు అసలు ఏం తెలీదు, నేను చాలా మంచివాడిని, బుద్ధిమంతుణ్ణి, సౌమ్యుణ్ణి, అమాయకుని. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, అరే నాకు శాలువాలు కప్పండి, నాకు సన్మానాలు చేయండి, నాకు పూలదండలేయండి అని. అంతే. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడా లేకపోతే ఏంటి? మరి ఎందుకు సన్మానాలు చేయమంటున్నాడు? అదే పరిస్థితి. అంత సౌమ్యుడు అయినప్పుడు మరి ఎందుకు జోగి రమేష్ గారిని కలవడానికి మరి జైలుకి కానీ వేరే చోటకి కానీ కనీసం కోర్టుకి వెళ్ళేటప్పుడన్నా ఎందుకు కలవలేకపోయారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలవరనుకోండి, కనీసం నాయకులైనా సరే. అంటే ఏమని కలవాలి? వాళ్ళకి తెలుసు కదా, తప్పు చేసి వెళ్తున్నాడో తప్పు చేయకుండా వెళ్తున్నాడో తెలుసు. మరి ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? ఇంకా అదేదో పక్కన వేసేది మొహానే వేస్తారు అన్నట్లుగా. రే బాబు ఏం చేస్తున్నావు, మీకు కొంచెం అన్న జ్ఞానం ఉందని ఈ రోజున బయటకు వచ్చా చేస్తున్నారు కదా, ఏం చేస్తారో చూసాం కదా. అంటే వీళ్ళు ఎంతసేపటికి అక్కడున్న నాయకులకి ఒక రకమైన ఒక ఏమంటారు ఎనర్జీని ఇవ్వటానికి తప్పించి, ఇదిగో మేమున్నాం మీకేం పర్వాలేదు అంటేనే వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. అరే నేను అరెస్ట్ అయ్యాను బెయిల్ మీద బయటకు వస్తున్నానని చెప్పి భయంతో వణిగిపోయాడు అనుకో, వాళ్ళు రారు. కేవలం వాళ్ళనన్నా వీళ్ళతో నడిపించుకోవాలి. కనీసం ఏదో ఊడేది ఎడితిరిగి ఊడిపోయింది, జెండా ఎడితిరిగి ఉండదు. అదన్నా కొన్ని రోజులు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది ఇప్పుడు అది. మరి అదన్నా కొన్ని రోజులు అంటించుకున్నదన్నా తెలియకుండా ఉండాలంటే ఇట్లాంటివన్నీ ఈ ప్రగల్భాలు పలకటం, నాకంటే ఇంకెవడు గొప్ప, నేను చూడు బెయిల్ మీద బయటకు వచ్చాను. మనం అనంతబాబుని చూసాము, ఏం జరిగింది? అరెస్ట్, అతను ఏ విధంగా హత్య చేశాడో వీరి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే స్వయంగా లైవ్ లో చెప్పారు. నా కొడుకును చంపింది వాడే అని చెప్పాడు ఆయన. కనీసం పేరుకు కూడా అతనికి గౌరవం ఇవ్వట్ల, పేరు పెట్టి కూడా పిలవట్లేదు. మరి ఎంత భయంకరంగా వాళ్ళు బాధను అనుభవించారు, ఎంత నరక యాతను అనుభవించారు వీళ్ళ వల్ల. ఈ రోజున జోగి రమేష్ చూస్తే వాళ్ళ తమ్ముడు రాము, మరి వీళ్ళతో పాటుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, అంత క్లియర్గా వీళ్ళ ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన విషయాలు కానివ్వండి, వీళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజునంటే వీళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ ఫోన్ కాల్ రికార్డు, గూగుల్ టేక్అవుట్లు అన్నీ కూడా బయటకు తీశారు. మరి ఆ రోజున చూపిస్తే ఏం చెప్పారు వీళ్ళు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకు గుర్తు రావట్లేదు, ఎందుకు ట్రాన్సాక్షన్ చేశాను అంటున్నాడు రాము. అద్దేపల్లి జనార్దన్ రావుకి భారీ మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చావనంటే మరి ఈ రోజున దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు ప్రజల్లోకి వచ్చి. ఈ రోజున నన్ను పోలీసులు ఈ విధంగా అడిగారు, నేను చెప్పలేకపోయానంటే నువ్వు చేసావు కాబట్టి తప్పు చెప్పుకోలేకపోయావు. మరి వీళ్ళ చీకటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది బట్టబయలైంది, గుట్టు రట్టయింది, చేసిన భాగవతం అంతా బయటపడింది. ఆ నెపం ఎవరి మీద వెయ్యాలని చూశారో అది జరగలేదు, తాను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు జోగి రమేష్. అయినా కూడా చింత చచ్చినా పులుపు చావలేదన్న రీతిగా ప్రవర్తిస్తున్నాడు. అంటే గతంలో ఆయన ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అన్నా మా ఇంటికి రమ్మనండి, లేదంటే నేనన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను, డిటెక్టివ్స్ పెట్టండి, ఏదైనా పెట్టండి, నాకు నో ప్రాబ్లం అని చెప్పేసి అనడం. అది కాకుండా మరి కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వెళ్ళి సత్య ప్రమాణం చేయడం, ఇంతలాగా తప్పుడు చేసి కూడా మరి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా, అంటే ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉందనుకుంటున్నారు మీరు? అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అంటే అమ్మవారు ఎదురుగా చేశాడా? లేదు, నిజంగా అరచేతిలోనే పెట్టుకున్నాడా? అవన్నీ జరగలేదు కదా. ఒక అబద్ధం అదంతా. ప్రజల్లో ఒక రకమైన దీన్ని క్రియేట్ చేశాడు, ఒక డ్రామా ప్లే చేశాడు, ఒక గేమ్ ఆడుతున్నాడు. అంటే హిందువులంతా ఈ విధంగా నమ్మేస్తారు. అసలు హిందువులు నమ్మటానికి ఈయన హిందూ మతంలోనే లేడంట. అక్కడ లోకల్ గా మనకి ఆ మధ్య కాలంలో ఇతను అరెస్ట్ అవ్వబోయే ముందు ఏదైతే కనకదుర్గమ్మ తల్లి మీరు చెప్పింది జరిగిందో, అది జరిగినప్పుడు వీళ్ళు బైబిల్ ను ఫాలో అవుతారన్న విషయం బయటకు వచ్చింది. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు హిందూ మతాన్ని ఫాలో అవనప్పుడు మరి దానికి విలువ ఎక్కడిస్తావు? దాని మీద నమ్మకం లేదు కాబట్టి జనాలు నమ్మించడానికి వచ్చావు. అది నిజంగా దానివల్ల నాకేదో నేను నిజంగానే భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, భగవంతుని పట్ల నాకు భయం ఉంది, గౌరవం ఉంది అనేది అక్కడ అసలు ఏ కోసైనా కూడా జోగి రమేష్ ఆ గౌరవంతో అయితే రాలేదు. ఇక్కడ హిందువులు కూడా గమనించాలి.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు అక్కడ. అవును. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ఇంటికి నేనైనా వెళ్తాను, లేకపోతే ఆయనైనా రావచ్చాను. ఎందుకు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిలాటనిక? ఎందుకు వెళ్తావు? చేసిన తప్పులు ఒక పక్కన నిరూపణ, మరి నువ్వు ఏం చెప్పడానికి ఏం చేయటానికి? నువ్వు ఆ రోజున 100 కార్లు వేసుకొని 1000 మంది జనాలను వేసుకొని దొమ్మికెళ్ళావు, మళ్ళీ వెళ్తానని చెప్తున్నావు. మరి దీనికి సుమోటోగా తీసుకుని కేసు ఎందుకు నమోదు చేయట్లేదు? జేసీ దివాకర్ రెడ్డి గారి విషయంలో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగానైతే మళ్ళీ కేసు నమోదు చేశారో, ఈ రోజున ఏసీపీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన ఆ విధంగా వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకు సైలెంట్ గా ఊరుకుండిపోయింది? అంతే కదా. అవును మేడం. మేడం ఆయన ఇంకొక మాట కూడా అనడం జరిగింది. ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ వల్లే ఇలా చేస్తున్న, అక్రమంగా పెడుతున్నారు మమ్మల్ని అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అనుకుంటున్నారా మీరు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడే సీన్ ఈయనకుందా? ఫస్ట్ నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే నువ్వు ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడతావా అనేది ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో బంధించి కనీసం ఒక మనిషికి ఇచ్చే విలువ కాదు కదా, కనీసం ఆయన వయసుకి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా మీరు ప్రవర్తించిన తీరు, అక్కడ బిహేవ్ చేసిన విధానం, ఏ విధంగా ఎంత ఘోరంగా మీరు ప్రవర్తించారో తెలుసు. మరి ఈ రోజున మిమ్మల్ని చక్కగా కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళినట్టు తీసుకెళ్ళి వచ్చి ఎట్లా ఉన్నాడో చూడు మనిషి. మరి ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా వీళ్ళు అక్కడ ఇబ్బందులకు గురయ్యారు చెప్పమనండి. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిచిందంటే ఈ రోజున వచ్చేసి బయట ఇట్లాంటి మాటలు మాట్లాడరు జోగి రమేష్. అంటే మరి చట్టం ఈ విధంగా వాళ్ళకు ఉపయోగపడితే, అంత తప్పు చేసి ఇప్పుడు వైసీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతున్నారు, కొన్ని రోజుల్లోనో లేదంటే కొన్ని నెలల్లోనో బయటకు వస్తున్నారు. మరి ఇదే విధంగా ఉంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఏముంది ఒక 3 నెలలు కళ్ళు మూసుకోండి బెయిల్ వస్తుంది, మనం ఏంటో చూపించవచ్చు అని. మరి ఆ విధంగానే బయటకు వస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇది తప్పు అని భయం కలిగించే మనస్తత్వం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఇలా జరిగితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు వచ్చింది. ఇదే అనుకుంటున్నారు ప్రజలు. 12-13 సంవత్సరాలుగా పుష్కర కాలంగా బయట తిరుగుతున్న వ్యక్తి, బాబాయ్ హత్య కేసులో ఎవరెవరు బెయిల్ మీద బయట ఉన్నారు, మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే సక్రమంగా న్యాయపరంగా జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఒక భయం అనేది తెలుస్తుంది. బ్రతుకంటే ఏంటి, మనం చేసిన తప్పులేంటి, 2019 నుంచి 24 వరకు ప్రజల్ని మనం ఏ విధంగా ఇబ్బందులు గురి చేసాం, రాష్ట్రం మీద కక్షపూరిత రాజకీయాలు ఏ విధంగా కొనసాగించాం, అమరావతిని ఏ విధంగా ఆపేశాము, అడ్డుకున్నాము, రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేశాము, మరి అవన్నీ వీళ్ళకి ఒక్కసారి తిరిగి తెలియాలంటే, ఇదిగో ఎవరైతే మేము ఉన్నాం నీకెందుకు, యూ కెన్ డూ ఇట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఆ వ్యక్తిని ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అతనికి సంబంధించి చూసాం, ఇంటర్నేషనల్ లెవెల్లో జరగబోతుంది. ఇంకా అతి త్వరలోనే భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎదుర్కోబోతున్నారు కేసుల్ని, వాళ్ళు కూడా హాజరవ్వాలి, ఆన్సర్ చెయ్యాలి అని ఉంటుందో. మరి అదే జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ వెన్నులో వణుకైతే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ సక్రమంగా ఉండి ప్రజల్లో కలిసిపోయి మంచిగా ప్రతిపక్ష కాకపోయినా విపక్ష నేతకైనా ఉంటారనుకుంటున్నారా, లేదంటే ఇదే తరహాలో కొనసాగిస్తారనుకుంటున్నారా? ఇదే తరహాలో కొనసాగిస్తారు. వాళ్ళకి ఆ ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేదు. మీరు మంచి పనులు చేయమంటే ఎట్లాగా, అలా మారిపోండి అంటే ఎట్లా కుదిరిద్ది? మా ఆలోచన విధానం వేరు. రపరప నరికేయమంటే వేసేయమంటే వేసేస్తాం కానీ అరే రాముడు మంచి బాలుడు అనిపించుకోవాలంటే కుదరదు. పైకి మేకవన్నిన పులుల్లాగా మాత్రమే వాళ్ళు కనిపిస్తారు. మరి అలాంటి వ్యక్తులు పొరపాటును కూడా మారలేరు, వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ మారదామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మారనివ్వడు అనేది ఈ రోజున అందరికీ తెలిసిన విషయం. అందరూ అదే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఎవరో కూడా వాళ్ళ గురించి ఈ రోజున వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్లో మమ్మల్ని బాగా అనుకుంటున్నారు మా గురించి, అరే మిస్ అవుతున్నామే అని. ప్రజలు మిస్ అవుతాను అనుకోవట్లేదు, వీళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్తారు, చేసిన తప్పులేంటి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ నాయకుల గురించి అయినా ఎవరి గురించి అయినా మనం మాట్లాడుకున్న ప్రతిసారి దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు చేసిన అవినీతి గురించే వస్తుంది ప్రస్తావన. వాళ్ళు చేసిన గతంలో అన్యాయాలు ఏంటో దాని గురించి వస్తుంది. వాళ్ళు చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు ఏదైతే ఇవన్నీ కూడా ఉన్నాయో వాటి గురించే మాట్లాడుతున్నాం తప్పించి, అరే ఈ పార్టీ ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు మంచి చేశారనేది మాత్రం ఎక్కడా లేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం మంచిగా తయారవుతారు, వీళ్ళు మారు మనసు పొందుతారని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారా అంటే అది ఏమి జరగని పని. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.